నుంచి మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 1 Samuel chapter 11 verse 7. కాడి ఎడ్లను తీసి మైక్లో చదువమ్మా, మైక్లో చదువమ్మా. కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండు వాడెవడు వాని ఎడ్లను నేను ఈ ప్రకారము చేసేదనని వర్తమానము చేసెను. ఆ తర్వాత అందువలన యెహోవా భయము జనుల మీదకు వచ్చెను గనుక ఒక్కడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదామా, దేవుని మహిమపరచుదాం. పిల్లారా, దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ సౌలు తను గాడిదలు కాసుకుంటూ గుర్రాలు కాసుకుంటూ తాను గిలాదులో ఉంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరేని 4వ వాక్యంలో ఉంది. అసలు జరిగిన సంఘటన ఏంటో మీకు అర్థం కావాలి. అదేంటంటే, నాహాషు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, 11:1 చదవండి. అమోడీన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుమో, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. తల్లు పైకెత్తండి. హల్లెలూయా. అమోనీయుడైనటువంటి నాహాషు అనబడినటువంటి వ్యక్తి యాబేష్ గిలాదు వారి దగ్గరికి వెళ్ళి అంటాడంటే, మీరు మాకు లోబడండి, మాకు దాసులు అవ్వండి అని నాహాషు వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. అయితే మేము నీకు సేవ చేస్తాం, నేను మీకు దాసులుగానే ఉంటాం అని అంటారు యాబేష్ గిలాదు వారు. ఈ యాబేష్ గిలాదు వారు ఇశ్రాయేలు దేశంలోని ఒక భాగం. అలాగే అదే కాలంలో సౌలు కూడా ఉన్నాడు. అతడు గిలాదులో ఉన్నాడు. అక్కడి నుంచి చూడండి, తర్వాత గిబియాకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాడు. సౌలు గిబియాకు వచ్చినప్పుడు జనులకు ఆ వర్తమానం తెలియచెప్పగా అని అంటాడు. అంటే యాబేష్ గిలాదు వాళ్ళందరికీ భయం కలిగింది. ఎవరిని గురించి భయం కలిగింది? నాహాషుని గురించి భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది? వాడు చంపేస్తాను అంటున్నాడు ఈ జనములందరినీ. మీరు నాకు లోబడండి, దాసులు అవ్వండి అంటున్నాడు యాబేష్ గిలాదు వారిని. ప్రజలందరూ కూడా దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తే చుట్టూ వ్యాపించిపోయింది. మనల్ని ఇక చంపేస్తాడు నాహాషు అనబడినటువంటి వాడు, ఇక మన పని అయిపోతుందని అనుకున్నాడు ప్రజలందరూ. ఆ టైంలోనే ఇక్కడ మీరు చూస్తే సౌలు వద్దకి వర్తమానం వస్తుంది. ఏమనంటే, యాబేష్ గిలాదు వారు ఏడుస్తూ, ఆ పట్టణ వాసులు ఏడుస్తూ ఆ ఇన్ఫర్మేషన్ సౌలు ఉన్న ఊరికి వస్తుంది. ఎక్కడది చూడండి, గిబియా. చెప్పండి, ఏం మాట అది? గిబియాలో సౌలు ఉంటే అక్కడికి వస్తుంది ఆ మాట. ఇప్పుడు తెలుస్తుంది. తెలిసినప్పుడు గిబియాలో ఉన్న వాళ్ళు కూడా ఏడవటం మొదలు పెట్టారు. వారు కూడా కన్నీరుతో, భయంతో, భయాందోళనకు గురైపోయారు. నిస్సందేహంగా నాహాషు వచ్చి మనల్ని సంహరించేస్తాడు, మన పని అయిపోతుందని ఆ గిబియాలో ఉన్నటువంటి వారు కూడా సౌలు ఉన్నాళ్లే, దేవుడు ఉన్నాళ్లే అని కాకుండా వాడు ఎవడైతే ఉన్నాడో నాహాషు, వాడిని బట్టి భయపడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ మరణం అనేటువంటి ఒక భయం ఆ ప్రజల మీదకి వచ్చేసింది. మనం దాసులైపోతాం, మన పని అయిపోయింది అనేటువంటి ఒక భయం ఆ దినముల్లో అక్కడ ఉన్నటువంటి యాబేష్ గిలాదు వారికి, అలాగే గిబియా జనులకు వచ్చేసింది. ఎవరిని బట్టి? నాహాషుని బట్టి, నాహాషు హెచ్చరికను బట్టి. ఇది అమ్మోనీయుడు, వీళ్ళు శపితమైన జనం, వీళ్ళు బలవంతులైన ప్రజలు, వీళ్ళు మామూలు కాదు. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సౌలు గిబియా నుంచి ఏం చేసుకుంటూ వస్తున్నాడు చూడండి. పశువులు తోలుకొని వచ్చు జనులు ఏడ్చుట హేతువేమని అడిగాడు. ఏమైందా అసలు, ఎందుకు మీరంతా ఏడుస్తున్నారని సౌలు అడిగాడు. ఏం లేదండి, యాబేష్ గిలాదు వాళ్ళు వచ్చి ఇట్లా మాకు చెప్పారు, మేము కూడా ఏడుస్తున్నాం, మేము కూడా బాధలో ఉన్నాం, మరి ఆ నాహాషు వచ్చి మమ్మల్ని అందరినీ చేస్తాడంట అని చెప్పేసి అని వాళ్ళంతా వర్తమానం చెప్తారు. ఆ టైంలో యెహోవా ఆత్మ సౌలు మీదకి బలముగా దిగిరాగా అని ఉంటుంది. దేవుని స్తోత్రం. ద లార్డ్ ఆఫ్ హోలీ గోస్ట్ అపాన్ ద సౌల్. హల్లెలూయా. సౌలు మీదికి దేవుని యొక్క యెహోవా ఆత్మ సౌలు మీదికి దిగిరాగానే ఉంటది. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము
ఇక్కడ మీరు ఏం చదువుతారంటే 5 లేకపోతే 6 చదవండి. 6 సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోనికి నలుదిక్కులను దూతల చేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేసిన వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చాను గనుక ఎవడైనా నిలవకుండా వారందరూ వచ్చిరి. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి. సౌలు ఎప్పుడైతే ఈ వర్తమానం విన్నాడో యెహోవా ఆత్మ సౌలు మీదకి వచ్చిందంట. అప్పటికింకా దేవుని యొక్క మార్గంలోనే, అప్పటికింకా దేవుని మాట వినేటట్టే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటగా మనం లోబడతామో, ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దైవిక భయం మనం కలిగి ఉంటామో, దేవుడు అంటే ఆ దైవిక భయం ఉండట చేత యెహోవా ఆత్మ సౌలు మీదకి దిగొచ్చింది. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ వర్తమానం వినగానే ఎందుకు రావాలి? ఆ వర్తమానం వినగానే యెహోవా ఆత్మ ఎందుకు సౌలును ఆవరించాలి? ఎందుకంటే ఆ దినములలో రాజుగా ఉన్నాడు సౌలు. అతని మీదకి దేవుని ఆత్మ దిగొస్తేనే దేవుని కార్యాలు చేయగలడు. హల్లెలూయా. వారి పక్షాన నిలవబడగలడు, వారి పక్షాన యుద్ధములు చేయగలడు, ఇశ్రాయేలీయులను కాపాడగలడు సౌలు. బికాస్ ద లార్డ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హీ ఈస్ అపాన్ ద సౌల్. హల్లెలూయా. అసలు మీకు అర్థమవుతుందా? ప్రజలందరూ ఏడుస్తుంటే సౌలు మాత్రమే ధైర్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రజలందరూ బలహీనులుగా ఉంటే సౌలు మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. ఎందుకు దిగొచ్చింది దేవుని ఆత్మ అంటే, దేవుని కార్యాలు జరిగించటానికి దేవుడు తన ఆత్మ చేత తన జనులను అభిషేకిస్తాడు, సేవకులను అభిషేకిస్తాడు, విశ్వాసులను అభిషేకిస్తాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడమని చెప్తాడు. హల్లెలూయా. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. యెహోవా ఆత్మ ప్రజల మీదకి, యెహోవా ఆత్మ యూదా మీదకి, యెహోవా ఆత్మ సంసోను మీదకి, యెహోవా ఆత్మ తాను ఏర్పరచుకున్న జనుల మీదకి, యెహోవా ఆత్మ అంచెజనుల మీద అందరి మీదకి తన ఆత్మను కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ sent by the Holy Spirit. Who is believers in the world, they will receiving the Holy Spirit. Hallelujah. ఎవరు ప్రపంచమంతా ఆయనకి విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం మనందరికీ సమీపించింది. ఆ వాగ్దానం పొందుటకు మనందరం అర్హులమే. యెహోవా ఆత్మ సౌలు మీదకి రాకపోతే బలమైన కార్యాలు ఎవడు చేయలేడు, ఆయన చేయలేడు, మనము చేయలేవు. అందుకే దేవుని పని విషయంలోనైనా, దేవుని సేవ విషయంలోనైనా యెహోవా ఆత్మ ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినట్లుగా మీ మీదకి ఉండాలి, సేవకుల మీద ఉండాలి. అప్పుడు మీరు దైవ కార్యాలు చేయడానికి పూనుకుంటారు. హల్లెలూయా. యెహోవా ఆత్మ మీ మీద లేకపోతే, దేవుని ఆత్మ మీ మీద లేకపోతే దేవుని కార్యాల మీద, దేవుని పనుల మీద మీకు ఆసక్తి ఉండదు. చెవి గలవాడు ఆత్మ చెప్పిన సంగతులు గ్రహించుదురుగాక. దేవుని మందిర నిర్మాణ పనైనా, దేవుని సేవ అయినా, మీటింగ్స్ అయినా, పరిచర్య అయినా, అది ఏదైనా నువ్వు చెయ్యగలగాలి అంటే, చేస్తున్నావు అంటే యెహోవా ఆత్మ నీ మీదకి దిగి రావాలి. ఆ దిగి వచ్చిన దేవుని ఆత్మ ద్వారానే నిన్ను వాడుకుంటాడు దేవుడు. పరిశుద్ధాత్మతో నింపుతాడు నిన్ను దేవుడు. ఈ పరిచర్యలన్నీ జరిగిస్తాడు. హల్లెలూయా. దేని విషయంలోనైనా నీకు దైవ సంబంధమైన కార్యాల్లో ఆ కార్యాలు పూనుకోవడానికి నువ్వు ముందుకు రాలేదు అంటే దాని అర్థం ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్. దేవుని ఆత్మ నీలో లేడు అని క్లియర్గా తెలిసిపోతుంది. రేపబడతారు ఆత్మ ఉంటే లోపల రేపబడతారు దేవుని కొరకు. హల్లెలూయా. ఇంటికాడ కూర్చొని సప్పబడిపోయి సల్లారిపోయి ఉంటారు, బట్ దేవుని మందిరానికి వస్తే రేపబడతారు. హల్లెలూయా. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులైన, సేవకులైన, ప్రవక్తలైన ఆయా సందర్భాల్లో, ఆయా కాలంలో యెహోవా ఆత్మ సౌలు మీదకి రావటం, యెహోవా ఆత్మ ప్రవక్త మీదకి రావడం, యెహోవా ఆత్మ యేస్కేలు మీదకి రాగా, యెహోవా దక్షిణ హస్తము, యెహోవా హస్తము నా మీదకి బలముగా రాగా, ఇదంతా ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని ఆత్మ పరిచర్య. అందరూ చెప్పండి, దేవుని ఆత్మ పరిచర్య అనండి. చెప్పండి అందరు, దేవుని ఆత్మ పరిచర్య. హల్లెలూయా. ఆయన తన కార్యములు జరిగించడానికి వీడి అంత మూర్ఖుడు అనుకో, వీడికి ప్రత్యక్షతలు ఇచ్చి వీడిని మార్చి వాడి మీద అభిషేకం ఇచ్చి వాడిని వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. వీడి పనికి మాలోడని తెలుసు దేవుడికి, కానీ వీడిని అభిషేకించి వీడిని మార్చి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆ యాబేష్ గిలాదు వారు ఎవరైతే ఉన్నారో, అలాగే గిబియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడ్డారు, భయభ్రాంతులకు గురయ్యారు. మీరందరూ వాక్యం ఇంట్రెస్ట్గా వినాలి.
ఆసక్తిగా వినాలి. వాళ్ళందరికీ భయం వచ్చింది. యెహోవా ఆత్మ మాత్రం సౌలు మీదకి దిగి వచ్చింది. అప్పుడు సౌలు అంటాడు, కాడి ఎడ్లను తునకలుగా కోసి మొక్కలు మొక్కలు చేసి ఈ 4 దిక్కులు పంపించాడు. ఎన్ని దిక్కులు? 4 దిక్కుల్లో ఉన్న దేవుని పిల్లల దగ్గరికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పార్ట్ వెళ్ళిపోయిందంట. మరి ఎన్ని తునకలు చేశాడో తెలియదు. మరి ఏ తునకలు తింటున్నారు మీరు? నాకు తెలియదు. జనాలు మొత్తం అదే పని కదా, తినే పని. మీరు అయ్యనుకునేరు, నేను ఆ ఫీలింగ్తో చెప్పట్లా, లేనిపోను గొడవ. హల్లెలూయా. ముక్కలు చేసి అన్నమాట అట్లా ఆ పదం వాడాడు. అక్కడ చేసి నలుదిక్కులుగా పంపించాడు. అక్కడ ఉన్న జనములందరూ కూడా ఇదేంటో వస్తుందో మన ఇంటికి, మన గ్రామానికి ఏంట్రా వచ్చిందంటే సౌలు పంపించాడు, సౌలు గారు పంపించారు అనేసరికి వాళ్ళందరికీ భయం వేసింది. ఏమైందంటే వర్తమానం ఏంట్రా, పార్టీ వచ్చింది సరే, వర్తమానం ఏంటంటే ఏమి లేదు, ఎవడైనా కానీ అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఎవడైనా రాకపోతే మీ ఎడ్లన్నీ అయిపోతాయి అన్నాడు. అది వర్తమానం. ఊరు మొత్తం వచ్చేసింది. ఊళ్ళో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా యుద్ధం చేయడానికి బయలుదేరి అందరూ వచ్చేసారంట యుద్ధం చేయడానికి. దేవుని స్తోత్రం. నేనేమంటాను తెలుసు, ఇక్కడ వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది కాబట్టి సౌలు పంపించినందుకు, సౌలు ఆ ఎడ్లను తునకలుగా పంపించినందుకు ఒక కారణమైతే, రెండవ కారణము అక్కడ దేవుని భయం వచ్చిందంట ప్రజల మీదకి. హల్లెలూయా. చెప్పండి, ఏంటండి సప్పిడి దెబ్బలు ఎందుకండి కొట్టేది ఆయనకి? మీరు ఏది చేసినా ఆయన కోసం చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయము ఆ సందర్భాన్ని బట్టి ప్రజల మీదకి వచ్చేసిందంట. డివైన్ ఫియర్నెస్. అందరు చెప్పండి, దైవిక భయం అనండి అందరూ. దైవిక భయం ఉన్నవాడు చర్చి మానేడు, దైవిక భయం ఉన్నవాడు బల్లారాధన మానేడు, దైవిక భయం ఉన్నవాడు వాక్యాన్ని చదవటం మానేడు, దైవిక భయం ఉన్నవాడు దేవుని సంబంధమైన ప్రతి విషయాన్ని ఫాలో అవుతాడు. బికాస్ హీ హ్యావ్ ఏ డివైన్ ఫియర్నెస్. దైవికమైన భయం ఉంటుంది గుండెలో. కనుక దేవుని కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. దేవుని కార్యాలు ఫెయిల్యూర్ అవడానికి ఇష్టపడ్డు, సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తాడు. బికాస్ అతని మీద ఉన్నది దేవుని ఆత్మ. ఆయా తరాల్లో ఆయా కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథం మీద దేవుడు తన ప్రవక్తల మీద తన ఆత్మను పంపి రాయించిన సారి ఇదే. పిచ్చి మాటలు కాదు, ఎవడో రాసింది కాదు, దేవుని ఆత్మ ద్వారా రాయించబడింది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హాస్ వర్కింగ్ ద ప్రొఫెట్స్, ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ అండ్ ప్రీచర్స్, ఎవాంజలిస్ట్, స్వార్థికులు, సేవకులు, ప్రవక్తల మీద దేవుని ఆత్మ పనిచేయటం వలన ఈ లేఖనాలు రాశారు. దేవదూతల ద్వారా మనకివ్వబడిన ధర్మశాస్త్రము అని ఉంటుంది. పౌలు గారు అంటాడు ఆ మాట. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ జనముకున్న భయాన్ని ఎందుకు వచ్చింది వీళ్ళకి భయం అంటే, జనంకి వీళ్ళకి బాగా వినండి, వీళ్ళకి దేవుడి భయం రాకపోతే వాళ్ళందరూ సమకూడేవాళ్ళు కాదు. అందరు చెప్పండి, దేవుడి భయం రాకపోతే చర్చికి రారు. దైవికమైనటువంటి భయం లేనివాడే చర్చిలు మానేస్తాడు, సంఘాన్ని మానేస్తాడు, ఆరాధన మానేస్తాడు, ప్రార్థన అంటే మానేస్తాడు, బాప్తీసాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాడు. ఎందుకో తెలుసా? వీడికి దేవుడి భయం లేదు. డివైన్ ఫియర్నెస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. దైవికమైన భయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నీ జీవితంలో. అదే కనుక లేకపోతే విశ్వాసంలో డెవలప్ అవ్వలేవు, పరిశుద్ధతలో డెవలప్ అవ్వలేవు. చాలా విషయాలు ఉంటాయి సార్, లోపాలు ఉంటాయి దైవిక భయం లేకపోతే. వీళ్ళ మీదకి దైవిక భయం, యెహోవా భయము, దైవిక భయము ఆ ప్రజల మీదకి వచ్చిందంట. ఎందుకని? అది దేవుడే పంపాడు. బికాస్ ఎందుకని దైవిక భయం వచ్చింది? ఆ సౌలు దేవుని ఆత్మచేత నింపబడి ఆ కార్యం చేశాడు. ఎడ్లను తునకలుగా కొట్టి ఆ నాలుగు దిక్కులో పంపించాడు. హల్లెలూయా. యెహోవా భయము ప్రజలందరి మీదకి వచ్చింది. మరి నీకు భయం ఉందా? దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. ఒక దైవజనుడిగా ప్రేమపూర్వకంగానే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ఖండిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను. ఏంటంటే, దైవ సంబంధమైన కార్యాల విషయంలో, చర్చి విషయంలో, బల్లారాధన విషయంలో, శుద్ధీకరణ విషయంలో, ఉపవాస విషయంలో చర్చి మానేస్తే మీకు దైవిక భయము లేదని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నవాడు ఇంటి దగ్గర కూర్చొని నష్టపోయే కంటే దేవుని సన్నిధికి వచ్చి దీవించబడటం ముఖ్యం. హల్లెలూయా. నువ్వు బలపడటం ముఖ్యం. ఆమేన్.
సౌలు ఆ తొనకలో ఆయా గ్రామాలకి నలుదిక్కులు పంపినప్పుడు దైవిక భయం వచ్చిందంట వాళ్ళ మీదకి. దైవిక భయం. ఇక్కడ సౌలు యెహోవా ఆత్మ చేత నింపబడిన వాడే అని రాయబడింది కదా. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి రాగానుంది కదా. ప్రియులారా, యెహోవా ఆత్మ వచ్చినప్పుడు అత్యాగ్రహుడై అని ఉంది అక్కడ. అంటే కోపం వచ్చిందా పరిశుద్ధాత్ముడు వస్తే? పరిశుద్ధాత్ముడు అంటే కోపం ఉంటుందా? అక్కడ మనం అత్యాగ్రహుడైన ఉంది కానీ ఇంగ్లీష్లో చదవాలి ప్రియులారా. అక్కడ మనకి ఏముంటుందంటే అర్థం జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైన రోషం. ఆత్మ సంబంధమైన దేవుడి పని అట్లా ఆగిపోతుంటే రోషం తక్కువ బతుకులు బతుకుతున్నారు. దేవుడి పని అట్లా ఆగిపోతే రోషం రావట్ల జనాలకి. దేవుడి పని ఆగిపోతే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. నీకు విషయం చెప్పనా? మీరు ఫీల్ అయినా అవ్వకపోయినా నాకు సంబంధం లేదు, కానీ ఒక మాట చెప్తాను. యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చి ఉన్నది. మీకు ప్రకటిస్తున్న నేను మాట 100% పరిస్తున్నా. మీలో దైవిక రోషం లేకపోతే పనవదు. Do you have a divine fireness? Hallelujah. Not fearness is very most important. You have a divine fireness. అంటే దైవిక రోషం ఉందా? యెహెజ్కేలుని అంట దేవుడు ఆత్మచేత తన ఆత్మచేత యెహెజ్కేలు ఆత్మను ఇలా తీసుకొని పోయి రోషం పుట్టించే విగ్రహాల మధ్యలో దింపాడంట. ఛీ, ఇద్దరు ఎంత దరిద్రంగా ఉంది ఇదంతా. చీచి, రోషం కలిగిందని అవతల వాటిని చూసినప్పుడు ఉండలేకపోయాడు. దైవిక రోషం ఉన్నవాడు, ఆత్మ సంబంధంగా బలపడి ఉన్నవాడు దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నటికీ చేయలేడు. Do you have a divine fireness? మీకు దైవిక రోషం ఉందా? చచ్చిపోయిందా? ఉందా పోయిందా? రోషం ఉన్నవాడు దేవుడి కొరకు పనిచేస్తాడు సార్. రోషం చచ్చిపోతే ఈ చచ్చి ఒకటే కాదు, అన్ని కార్యాల్లో చచ్చిపోయి చల్లారిపోయినట్టున్నవాడికి ఏం పొత్తు చచ్చినోడిని ఏం లేపుతారు. రే నువ్వు బతకరా, నువ్వు మాట్లాడరంటాడు, మాట్లాడతాడు. ఇది చచ్చిన వాళ్ళు అంతే ఆత్మీయతలో. మీకు దేవుడు చెప్తున్న మాట, మీరు ఆత్మలో రోషము కలిగిన వారై ఉండాలి. మీకు డివైన్ ఫైర్నెస్ ఉండాలి. హల్లెలూయా. దేవుని పక్షాన దేవుని కార్యములు జరిగించుటకు దేవుడు మీకు ఇచ్చిన సమర్థవంతమైన ఆత్మచేత మీరు నడిపించబడాలి. Saul have a divine fireness. Élia have a divine fireness. అంటే ఏలియాకి దైవ సంబంధమైన రోషం ఉంది. నేను ఒక్కడనే నీ కొరకు రోషము కలిగిన వాడనై ఉన్నాను అంటాడు ఆయన. ఎస్, చాలా మంది 7,000 మంది ప్రవక్తలు అప్పటికి ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నేను నిలబడ్డాను, ఒక్కడనే ఉన్నాను రోషంగా. నిలబడేవాడేది? ఎందుకు నిలబడలేదు తెలుసా? మేము ముందుకు వచ్చి చేయాలంటే మేము మా మీద ఎక్కడ పడుతుంది అనుకుంటా. ఎందుకంటే వీడికి రోషం లేదు. వీడు సచ్చినోడు రోషం సచిన బ్యాచ్, కంపు కొట్టే బ్యాచ్, చండాలం. వీళ్ళకి దైవిక రోషం లేదు. నా వైపు చూస్తూ వాక్యం వినాలి. మీరు ఏడకొచ్చి ఇంకో వాక్యం చదివితే సెట్ అవ్వదు. పరిశుద్ధాత్ముడు కాదు మీలో ఉంది, దురాత్మ. కన్ఫర్మ్ అది. మీకోసం రాత్రి ప్రార్థన నిద్రమాని తిండి తక్కువ తిని ఎక్కువ తింటే ఆడ నిద్ర వద్దని రాత్రి మేలుకొని ప్రార్థన చేసి ప్రభువుని అడిగి, అయ్యా ఏదైనా ఒక మాట నాయన, ఒక మాట అని అడిగితే డివైన్ ఫియర్నెస్ గురించి ఇది ఉపవాస ప్రార్థనలో అన్య భాషలతో మాట్లాడుతుంటే ఇచ్చిన మాట అది నాకు దేవుడు. హల్లెలూయా. ఇంత ఫలవంతంగా ఉండటానికి కారణం అది. దేవుని స్తోత్రం. నీలో దైవిక భయం ఉంటే నువ్వు మోకరిస్తావు ఇంట్లో. నీలో దైవిక భయం ఉంటే నువ్వు వాక్యం చదువుతావు. నీలో దైవిక భయం ఉంటే దైవ సంబంధమైన ప్రతి విషయాల్లో నువ్వు ఉత్సాహంగా పాల్గొంటావు. హల్లెలూయా. డూ యూ హ్యావ్ ఎ డివైన్ ఫైర్నెస్? డూ యూ హ్యావ్ ఎ డివైన్ ఫియర్నెస్? నీకు దైవిక భయం ఉందా? దైవిక రోషం ఉందా? ఈ దేవుని ఆత్మ సౌలు మీదకి దిగొచ్చింది కదా. దిగొచ్చినాక అంత కృప పొందాడు కదా. ఆ దేవుని కార్యాలు అద్భుతంగా జరిగించాడు కదా. మరి సమూయేలుతో దేవుడైన యెహోవా మాట్లాడి అంటాడు. 15వ అధ్యాయం ఉంటుంది సమూయేలు, చదవనక్కర్లా, టైం లేదుగా చెప్తాను వినండి. అమాలేకులు మొత్తాన్ని హతం చేయరా అంటే అక్కడ ఉన్న మొత్తం సొత్తు అంతటిని మొత్తం నాశనం చేసి రారా అని చెప్పి దేవుడు చెప్తే, ఆ మాట సమూయేలు గారు ఈయన
సౌలుకి చెప్తే అలాగే అని చెప్పి ఆడికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి శ్రేష్టమైనవి, మంచివి, వీడికి బాగా నచ్చినవి తీసుకొని వచ్చి ఆ రాజ్యంలో పెట్టుకుంటాడు. దేవుడు ఏం చెప్పాడు? సంపూర్ణంగా అమాలేకుల్ని హతం చేయమన్నాడు. అమాలేకులు భూమి కింద ఉండకుండా సర్వనాశనం చేయమని. ఇదే మ్యాటర్, ఇదే కథ నిర్గమాకాండంలో మనం చూస్తున్నాం. మోషే, యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ కలిసి అమాలేకులతో యుద్ధం చేస్తారు. అది తరతరములకు యుద్ధము అని చెప్పి రాయబడింది. అంటే ఆ అమాలేకులు సాతాను బ్యాచ్కి సాదృశ్యం. మనం కూడా అంతే. మనకి కనబడకుండా ఉన్న అదృశ్యంగా ఉన్నటువంటి సాతాను సమూహంతో మనం ప్రార్థన ద్వారా పోరాడుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడికి పోరాటం ఉంటుంది, వాడు విజయాలు సాధిస్తుంటాడు. హల్లెలూయా. ఆ అమాలేకులు దురాత్మ సమూహాలకి సాదృశ్యం. ఈ అమాలేకులు శపించబడిన వారు, వీరిని నాశనం చేయరా, వాళ్ళు వద్దురా, మీ దేశంలో పక్కనే ఉన్నారు, నీ జనులకు దగ్గరగా వస్తున్నారు, వారు నాశనం చేయరా పొయ్యనంటే పొయ్యి మొత్తాన్ని సర్వనాశనం చేయకుండా అక్కడక్కడ తనకు నచ్చిన వాళ్ళు మొత్తం ఎద్దులు, గొర్రెలు, మేకల మందలు తెచ్చి తన దగ్గర పెట్టుకొని ఆ రాజును తీసుకొచ్చి కట్టేసాడు. సంపల పూర్తిగా తీసేలా, పూర్తిగా నాశనం చేయమన్నాడు. అసలు దేవుడు ఏదైనా చెప్తే అది చేయాలి. దేవుడు ఎందుకు చేయమంటాడు? దేవుడు అన్యాయసుడా? ఎవరిని పడితే అలా చంపమంటాడా? కాదు. శపితమైనటువంటి వారిని భూమి మీద ఉంచడు దేవుడు. హల్లెలూయా. ఏ జనములైతే వాయు వరుస లేకుండా పాపం చేశారో సొదొమ గొమొర్రా పట్టణంలో, ఆ జనమును దేవుడు ఉంచాడా? ఏ జనమునైతే నోవా కాలంలో తిరుగుతూ, త్రాగుతూ, పెళ్ళాడుతూ, పెళ్లికిచ్చు ఇష్టం వచ్చినట్టు బతికారో దేవుడే లేకుండా వాళ్ళందరినీ ఉంచాడా? రాకడ రాబోతుంది. నీతిమంతులు, పరిశుద్ధులు ఎత్తబడతారు. అప్పటికి మారనోడు మిగిలిపోతాడు. శ్రమల కాలంలో మిగిలిపోయి వేదన పడతాడు. వాడికి తీర్పు వచ్చి అగ్నిగుండంలో పోతాడు. కానీ కర్మగాలి రాకడ ఆలస్యమైందనుకో, ఈడు అగ్నిగుండానికి పోతాడు. కానీ పరిశుద్ధులు నిత్యరాజ్యంలో ఉంటారు. పరిశుద్ధుల లెక్కలో నువ్వు ఉండాలి. పరిశుద్ధుల లెక్కలో నువ్వు ఉండాలి. పరిశుద్ధత కోసం ఏదైనా పోగొట్టుకోవాలి. మీరు ఈ మాట బాగా రాసుకోండి, రెడ్డింగ్ ఉంటాయి, నోట్స్లో రాసుకోండి. పరిశుద్ధత కోసం దేన్నైనా నష్టపరుచుకున్న పర్వాలా. పరిశుద్ధత కోసము యోసేపు లాంటి వాడు దైవిక భయం కలిగిన వాడు కనుకనే ఆ పోతిఫరు భార్య ప్రేరేపించిన పాపానికి దూరంగా ఉన్నాడు. వద్దు. దైవిక భయం నీలో ఉంటే యోసేపు పారిపోయినట్టుగా పారిపోతావు. If you have divine fearness, then you will blessed person. దైవిక భయం ఉంటే, దైవిక రోషం ఉంటే నువ్వు దీవించబడే వ్యక్తివి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యం. దేవుని కోసం రోషంగా ఉండటం, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం. ప్రసంగాన్ని పండించేయాలనే ఉద్దేశంతో నేడు కూర్చోవాలా. హోలీ స్పిరిట్ ఏం చెప్తాడో అది మీరు వినండి చాలు. నేను 100% చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచిన మాట మీకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి దైవిక భయం అనండి. హల్లెలూయా. మీరు అలాగే చూస్తే పిల్లరా, ఈ మొదటి సమయాలు కదా 5వ అధ్యాయం 6, 7, 8, 10 వచనాల్లో మీరు చదవకండి, నావి చూడండి. చెప్పడం కోడింగ్ కోసం చెప్పాను మీకు. ఎవరైనా వినేవాడు ఉంటారు కదా, అందుకని. మొదటి సమయాలు కదా 5వ అధ్యాయం 6 నుంచి 10 వరకు అక్కడ రాయబడి ఉంటుంది. నావి చూడండి. ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకుని వెళ్ళారు. మందసం ఫిలిస్తీన్ దేశంలో ఉంది. ఫిలిస్తీన్ దేశంలో వెళ్ళిపోయిన తర్వాత యెహోవా దేవుడు అంతర్గతంగా వారితో యుద్ధం చేస్తున్నాడు. ఎట్లా? రహస్య స్థానంలో గడ్డలు రేపాడు. వాళ్ళకి క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. అందరూ కూడా ఆ గడ్డలు వచ్చి చచ్చిపోతున్నారు. గడ్డలు పగిలి చచ్చిపోతున్నారు. ఆ గడ్డలో ఉన్నంతసేపు నరకం అనుభవిస్తున్నారు. ఊరు మొత్తం, ఆ ఫిలిస్తీన్లు మొత్తం సర్వనాశనం అయిపోతున్నారు. శకున గారడి విద్యగాళ్ళందరినీ పిలిపించారు ఫిలిస్తీన్లు. ఎందుకయ్యా మాకెందుకు వచ్చింది? దోషం ఏంది? రోగాలు ఏంది? కథ ఏందని రాజు పిలిపించి అడిగితే, ఏం లేదు బాబు, ఆ మనస్సు మీ దగ్గర ఉంది, అందుకే బాబు యుద్ధం చేస్తుంది. ఇది ఆ ఇశ్రాయేలీయులు లేకపోయినా వారి దేవుడైన యెహోవా మీతో యుద్ధము చేస్తున్నాడు. వారి దేవుడైన యెహోవా మీతో యుద్ధము చేస్తున్నట్టుగా తెలిసిపోతుంది. ఆయన అక్కడ లేడు. మందసం తెచ్చుకుంది మీరే కదా, యుద్ధం చేస్తుంది ఆయనే. హల్లెలూయా. మెల్లగా గడ్డలు వచ్చి, రోగాలు వచ్చి అందరూ మంచాన పడుతున్నారు. హల్లెలూయా. ఏమైందిరా, కథ ఏందిరా అంటే ఏం అర్థం కావట్లే. అప్పుడు వీళ్ళు చెప్తే కానీ తెలిసిందా, అబ్బాయి ముందు ఈ మందసం తీసుకొచ్చి అర్జెంటుగా మీరు ఆయన పంపించేయండి ఇక్కడి నుంచి అని అంటే, కొత్త ఎడ్ల బండి తీసుకొచ్చి అక్కడ ఉంటుంది, రాయబడి ఉంటుంది. అద్భుతమైన మాట మీకు చాలాసార్లు చెప్పాను. ఆ కాడి మోయని పాడి ఆవులు తీసుకొచ్చి ఆ ఎడ్లకు తగిలిచ్చి ఆ మందసాన్ని దాని మీద పెట్టి పందికొక్కుల రూపంలో ఉన్నటువంటి బంగారంతో చేసిన ఒక 10
ఈ కొన్ని పెట్టి గడ్డల రూపంలో బంగారం గడ్డలు చేసి పెట్టి పంపించారు. ఇదంతా మా ఊర్లో నుంచి వెళ్ళిపోవాలి, ఈ శోధన అంతా మా ఊర్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇది కలుగు చేసింది ఆయనే అయితే, ఇది కలుగు చేసింది ఆయన అయితే ఈ ఎడ్లు సరిగ్గా పోతాయి. ఈ కలుగు చేసింది ఆయన కాకపోతే ఈ ఎడ్లు తిక్కలుగా పోతాయి, అసలు పోవు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి అనుకున్నారు. ఆ ఎడ్లు ఎప్పుడు కాడిమైల, ఆ కాడిమైన పాడి అవులంట అంబా నరుచుకుంటా పిల్లలను వదిలిపెట్టి కూడా చక్కగా ఆ ఎడ్ల బండిని తీసుకెళ్తూ మందస్థాన్ని తీసుకెళ్ళిపోయి అంట. అవతలికి తీసుకెళ్ళి ఎడ్లకు ఉన్నటువంటి బుద్ధి లేదు కొంతమందికి, హల్లెలూయా. ఎడ్లకు ఉన్నటువంటి నడిపింపు లేదు కొంతమందికి. వాటికన్నా దైవిక భయం ఉంది. అమ్మో, నేను మోయించినది నిబంధన మందసమును, నేను మోయించినది దేవుడిని, నేను మోయించినది సర్వశక్తి గల దేవుడిని, అమ్మో ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. వీటికి దైవిక భయం ఉంది, ఎద్దుకుంది. కొన్ని ఎద్దులకు లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నిజంగా ఎద్దే. ఆమేన్. వీడు మోయటానికి వస్తాడు కానీ తప్పించుకునే బ్యాచ్, వీడి మీదేసుకుంటాడు అనుకుంటాడు కానీ తప్పించుకునే బ్యాచ్. వీడికి దైవిక భయం లేదు. ఎందుకంటే ఎవడో ఒకటి చూసుకుంటాలేవా, నేను ఒక్కడిని ఎత్తుకోవాలంటే అనుకుంటాడు. వీడికి ఏ కాడికి మందసంలోంచి దీవెనలు రావాలి, మందసంలోంచి కృప రావాలి, మందసంలోంచి అన్ని రావాలి, కానీ ఎద్దులాగా మోయడు. నేనేమంటానంటే వీళ్ళకంటే ఆ ఎద్దులు నయం. యెహోవా నిబంధన మందసం చక్కగా ఆత్మచేత నడిపించబడి వాళ్ళు చెప్పినట్టుగా ఆ ప్రాంతం ఫిలిష్తీయుల దేశం దాటి చక్కగా తీసుకెళ్ళిందంట. ఎక్కడ తేడా రానిలా. దైవిక భయం సార్. ఎద్దులకున్న భయం, ఎద్దులకు ఉన్నటువంటి బుద్ధి లేదు. కొన్ని ఎద్దులకి వీటికి కొరడా కావాలి. దేవుని స్తోత్రం, కొరడా కావాలి. వీళ్ళకి మందసం పెట్టకూడదు, ముందే కొరడా చూపించాలి. కొరడా చూపితే ఎద్దు పరిగెత్తి చూసాం అంటున్నాం. దేవుని స్తోత్రం. లేదు, కొన్ని ఎద్దులకి బుద్ధి లేదు. అది గడ్డి ఒక్కటే తింటది. ఏది పెడితే అది కుడితి తాగుద్ది, తిని అంతే ఉంటుంది. పొలంలో పనిచేయదు ఇది. పొలంలో పనిచేసే ఎద్దు కాదు ఇది. తొక్కి దున్నే ఎద్దు కాదు ఇది. ఇది శుభ్రంగా కూర్చొని తినే రకం. ఈ రకాలని దేవుడు బుద్ధి వచ్చేలా చేయనుగాక. ఆ ఎద్దులు ఎవరో వాళ్ళు ఆమెనని చెప్పండి. పొరపాటున నిన్న చెప్పినట్టు అలా అంటారేమనుకోండి. చాలా తెలివిగా ఉన్నారు. నిన్న కూడా కొంతమంది అలాగే అన్నారు. నాకు బుర్రపిచ్చెక్కిపోయింది. ఆ ఎద్దులు ఎవరు ఆమెనని చెప్పండి. పోన్లే, కొంచెం తెలివిగా ఉన్నారు. అది నేర్చుకుంటారు, తెలివిగా అయితే ఉంటారు. ఆ నిబంధన మందసం మోయటానికి మాత్రం ఒప్పుకోరు. హల్లెలూయా. అరే మందసం అందులోకి పెట్టాలరా బాబు, ఆ మందసం మనకు కావాలరా బాబు అని బాధ వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి కూడా లేదు. వాళ్ళు మెలకుండా కూర్చున్నారు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? అరే వెళ్ళింది మందసం, లాస్ అయిపోయా, మందసం ఎట్టయినా ప్లాన్ చేసి తెచ్చుకోవాలనేది లేదు. వాళ్ళ ధైర్యం ఏంటంటే అరే అందులో యెహోవా ఉన్నాడు రా, ఆయన వారితో యుద్ధం చేస్తాడు రా బాబు. దేవుని స్తోత్రం చెప్పు. సర్వశక్తి గల దేవుడే సహాయం చేస్తాడు రా. ఆమేన్. దేవుని భయం ఫిలిష్తీయుల మీదకి వచ్చింది. దెబ్బకి అక్కడి నుంచి బుద్ధి ఇచ్చి మందసాన్ని పంపించేశారు. డివైన్ ఫియర్నెస్, దైవిక భయం. దేవునికి పక్షాన రోషం ఉన్నవాడైతే నిలబడతాడు దేవుని కొరకు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లాస్ట్ మాట. టైం ఉందిలే, అయినా ముగించేస్తా. 5 నిమిషాలు. యెహోషువ గ్రంథం 7, 11, 12, 13. యెహోషువ చాప్టర్ 7 verse 11, 12, 13. అందరూ చెప్పండి, దైవిక భయం అనండి. భయం ఉన్నోడు పాపం చేయడు, భయం ఉన్నోడు ఆజ్ఞ అతిక్రమించడు. ఆమేన్. చదువుతాను. 7వ అధ్యాయం 11, 12, 13. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. నిబంధన మీరారంట ఇశ్రాయేలీయులు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి
తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగిరి. శత్రువు ఎదుట నిలవలేక తమ శత్రువుల వెనుక తిరిగిరి. ఓకే. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే కాని తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు. నీవు లేచి చదవండి 13. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలా చెప్పు, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి. ఎరుకో ప్రాంతం దేవుడు శపించాడు. ఎరుకో ప్రాంతంలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు శపించాడు. దేవుడు శపిస్తే దేవుడు శపించిన దాన్ని మీద నీకు ఆశ ఉండకూడదు. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, యుద్ధానికి వెళ్తున్నారు, దాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. ఎరుకోని మీకు ఇస్తానన్నాడు. కానీ అందులో ధనము, వెండి, బంగారము, గొర్రెలు, గొడ్లు, మేకలు, మందలు, అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు శపించాడు. హల్లెలూయా. దేవుడు శాపం ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక్కటైనా నువ్వు ఆశపడి తీసుకోవడానికి వీలు లేదు. నీకు నిజంగా దైవిక భయం ఉంటే ఆకానికి దైవిక భయము లేదు కనుకనే ఆశపడ్డాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఆ ప్రాంతంలో ఏ ఒక్కటైనా మీరు తీసుకోవటానికి, టచ్ చేయడానికి కూడా, ముట్టుకోవటానికి కూడా వీలు లేదు. వాటిని అగ్నితో కాల్చేయండి అని దేవుడు చెప్తే, యుద్ధానికి వెళ్ళినట్టుగా యుద్ధం జరుగుతుండగా ఆ కొంచెం బంగారము, ఆ 30 తులములు 25 తులములు అంత ముక్కు కమ్మే ఉంటే మంచి షీనారు వస్త్రాలు చూసి ఆశపడ్డాడంట. అక్కడ పెద్ద మెసేజ్ ఉంది, మీ కొరకు ప్రిపేర్ చేస్తా ఉన్నాను, పొదుగుతున్నా. ఆశపడ్డాడంట. చెప్పండి అండి. ఆశ, డిజైర్ అంటే కోరిక. దాన్నే మనం తెలుగులో మరొక భాషలో ఆశ అనొచ్చు. ఇప్పుడు బహుగా ఆశపడ్డాడంట. వీడి కంటికి కనపడింది అది, సరే ఆశపడ్డావు. అది దేవుని చేత శపించబడింది కదా. శపించబడిన దాని మీద నీకెందుకు కోరిక? ఇది దేవుడు చేయొద్దన్నాడండి. మనల్ని దేవుడు పాపం చేయొద్దన్నాడు. పాపం చేయొద్దన్నప్పుడు పాపం మీద నీకెందుకు ఆ కోరిక? ఈ వస్తువు మంచిది కాదు, ఇది మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులకి. దాని మీదే ఆశ. ఏది వద్దంటాడు దేవుడు, దాని మీద ఆశ. ఆశ చంపుకోవట్లా కొన్నిటి మీద. శరీర సంబంధమైన వాటి మీద నీ ఆశ చచ్చిపోవాలి. నువ్వు ప్రార్థనలో బతుకుతుంటే శరీరపరంగా చచ్చిపోతావు. ఆత్మీయంగా బతుకుతుంటే శరీరపరంగా క్రియలన్నీ పోతాయి. దైవ సంబంధంగా ఎదుగుతుంటే ఎప్పుడైతే దైవ సంబంధంగా చచ్చిపోతూ ఉంటావో, నాశనం అయిపోతుంటావో, దైవ సంబంధంగా తగ్గిపోతూ ఉంటుందో నీకు ఉన్న మహిమ, విశ్వాసము, పరిశుద్ధత, అప్పుడే పాపం చేయాలన్నటువంటి కోరికలు పెరుగుతాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇశ్రాయేలీయుల్లో ఆకానుకు దేవుడు ఇశ్రాయేలీయులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎవ్వరూ కూడా అది శపించబడి దాన్ని మీరు తీసుకోవద్దన్నాడు. ఆశపడి ఏమైద్దిలే అంటే వీడికి దేవుడి భయం ఉందా? ఏమైద్దు? ఒక్కరోజు ఉపవాస ప్రార్థన మానేస్తే ఉపవాస ప్రార్థనప్పుడు మీరంతా ఇలా రావచ్చుగా. ఆదివారం మాత్రమే ఎందుకు రావాలి ఇలాగా? మీరంతా ఉపవాస ప్రార్థనకి ఇలా ఆశ కలిగి కన్నీటితో ప్రార్థన చేయడానికి ఎందుకు రారు? మీకు మాత్రమే పనులు ఉన్నాయి, మీకు మాత్రమే అన్నీ ఉన్నాయి, మాకు మాత్రం పని పాట లేదు. మీరు ఉపవాస ప్రార్థనకి రాకపోతే నిశ్చయముగా ఆత్మీయంగా చచ్చిపోతారు. కన్ఫర్మ్. మీరు బతికి ఉండాలి అంటే ఆత్మీయంగా ఒక్క రోజైనా ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ వారమంతా ఆత్మ సంబంధంగా బాగుండాలి. అసలు ప్రాముఖ్యమైందే నీ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల. హల్లెలూయా. ఈ ఆదివారం వాక్యం విని వెళ్ళిపోతే బలపడిపోతావా? ఇది నీకు కొంత మేరకు ఉపయోగకరమే. కానీ ఫాస్టింగ్ ప్రేయర్లో ఏడవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆమేన్. మీరు పోగొట్టుకుంటున్నారు చాలామంది.
ఆశ లేదు ఉపవాస ప్రార్థన మీద. లోక సంబంధమైన వాటి మీద అయితే, తిండి మీద అయితే, కూర మీద అయితే, దాని మీద, వాటి మీద, వీటి మీద అంటే రకరకాల ఆశలు ఉంటాయి మనుషులకి. కానీ ఉపవాస ప్రార్థన అంటే చాలు, శరీరాన్ని నలగొట్టుకోమంటే చాలు. అస్సలు అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే ఏం సార్ భక్తి ఏమైపోతుందండి? సన్నగిల్లిపోతుంది ఈ సంఘానికి. దేవుడు కార్యాలు చేసినంత కాలం ఏమో ఏడుతారు, చేయనంత కాలం. చేసిన తర్వాతనేమో సున్నా, కనపడరు, చర్చిల్లో కనపడరు. వచ్చే శనివారం నుంచి అందరు రాకపోతే మాత్రం ఈ ఊరుకునేది లేదు. లేకపోతే తీసి పారేసి ఇంకో సంఘానికి పెట్టుకుంటా శనివారం. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా శనివారం ఉపవాస ప్రార్థన గురించి. ఎందుకు అయ్యగారు తీసుకొచ్చి ఇక్కడే ఆపుతాడంటే, ఎందుకు ఆపకూడదు? సంఘము ఫాస్టింగ్ ప్రేయర్లో లేకపోతే దేవుని మందిరం కట్టబడుతుందా? ఉపవాసం ఉండి చెయ్యొద్దా ప్రార్థన? ఈ వేడుకోపోతే ఎవరి హృదయాన్ని కరిగిస్తాడు దేవుడు? చక్కగా దర్జాగా కుర్చీలో కూర్చొని, ఇంటికాడ కూర్చొని, తిని కూర్చొని, పనికి వెళ్ళి పనులు చూసుకొని ఉంటే సరిపోయిందా? మీరు దేవుని పిల్లలైతే మీకు నిజంగా ఆత్మలో రోషం ఉంటే ఉపవాస ప్రార్థన చేస్తారు. ఒక్క పూటైనా మంట కడుపు కాల్చుకుంటారు. ఉండండి, ఫాస్టింగ్ ఉండండి. ఒక్క పూట చచ్చిపోతామా ఏంది ఉపవాస ప్రార్థన చేసుకుంటే? చేయాలి సార్, ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయర్కి రావాలి. పురుషులు కూడా రావాల్సిందే. హల్లెలూయా. మన చర్చిలో కొంతమంది మహానుభావులు ఉన్నారు, ఇంకా ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు ప్రార్థనకు రావట్లా. మీరా నడిపించట్లా, నేను చెప్తేనేమో వింటలా. ఒక దైవజనుడిగా ఆవేదనతో ఈ మాట చెప్తున్నా, బాధతో చెప్తున్నా, వాళ్ళు రావాలని. నా వైపు చూస్తూ ఒక మాట వినండి. యథార్థంగా ఒక మారు మనసు పొంది రక్షణ పొందిన వ్యక్తి బాప్తిసం పొందొద్దా? బాప్తిసం పొందిన వాడు ఫాస్టింగ్ చేయొద్దా? ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పలేదు ఉపవాసం గురించి? పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటికి ఉన్న దినమున వాళ్ళు ఉపవాసం ఉండగలరా? పెళ్లి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లో వాళ్ళు ఉపవాసం ఉండరని చెప్పాడా లేదా? అపోస్తులు ఉపవాసం 10 రోజులు ఉన్నారా లేదా? మోషే 40 రోజులు ఉన్నాడా లేదా? మనకు తెలియదా? ఎన్నిసార్లు విన్నారు మీరు 50 రోజులు ఉపవాస ప్రార్థన? ఉపవాస దినం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత వినలేదా? మరి ఎందుకు చేయట్లా? మీరు ఒక మంచి తీర్మానం ఈరోజే చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో శనివారం, ఆదివారం ప్రార్థనలు పోగొట్టుకోవద్దు. మిగతా 5 రోజులు పని చేసుకోండి. నీ ఆత్మీయ క్షేమం కొరకు ఒక్కరోజు ఉపవాస ప్రార్థన, ఆదివారం నీ ఆశీర్వాదం కొరకు. ఏం సార్ అసలు ఎట్టిపోతుంది చర్చి? దైవజనుడు చెప్తే వినాలి అందరూ. నేను ఈ మిగతా 4 సంఘాలు నేను ఏ మాట చెప్పినా అందరు వింటారు. మీరే చర్చికి రమ్మంటే రారు, ఉపవాసం ఉండమంటే ఉండరు, శుద్ధీకరణకు అందరు రమ్మంటే రారు. సరైన విషయం కాదు సార్ అది. కాబట్టి మీరు సరి చేసుకోండి. మీకు దైవిక రోషం ఉంటే మీరు అనేక ఆశలను దేవుని కొరకు చంపేసుకొని ప్రభు కొరకు జీవించండి. హల్లెలూయా. ఆకాను కలిగినటువంటి ఆ ఆశ వలనే తాను చావలసి వచ్చింది. ఆకాను కలిగి ఉన్న ఆశను బట్టే చావలసి వచ్చింది. తెలుసా? అతని కుటుంబీకులందరినీ రాళ్లతో లోయలో తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపి అక్కడ దగలబెట్టారు మొత్తం. అంటే దేవుడు ఏమన్నాడు? తప్పు చేసిన వాడు, అపవిత్రం చేసిన వాడు, దేవుడు శపించిన దాన్ని ముట్టి తాను అపవిత్రం అయిపోయిన వాడు ఆ గుడారముల మధ్యలో ఉంటే దేవుడు అంటాడు మీకు విజయం రాదంటాడు. హల్లెలూయా. శపించబడిన వాడు మీ మధ్యలో ఉంటే మీరు ఓడిపోతారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే రవ్వంత పాపమైన దేవుడు క్షమించడు. ఆమె ఈ తప్పు చేసిన దేవుడు క్షమించేయచ్చు, కానీ మనసు మీకు మీరు పెద్ద దీర్ఘశాంతులే కానీ ఈ పదం వచ్చి దేవుడు క్షమించడా? క్షమించేవాడు. వద్దన్నాడు దేవుడు. దేవుడే వద్దన్నాక, దేవుడే తీసేయమన్నాక మనం ఎవరం అండి చెప్పడానికి? హల్లెలూయా. మాట్లాడరే. దేవుడే తీసేయమంటారు. దేవుడే అల్టిమేట్ లెవెల్. ఇక హల్లెలూయా. అల్టిమేట్ నిర్ణయం చివరిది దేవుడిదే. హల్లెలూయా. ఆయన కరెక్ట్ అంటే ఏ మాట అంటే ఆ మాటకే ఫిక్స్ అయిపోవాలి మనం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. శపించబడినది నీ ఇంట్లో ఏముందో, నీలో ఏముందో, ఏ అలవాటు ఉందో, ఏ చెడ్డ అలవాటు ఉందో, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఏది అపవిత్రమైంది నీలో, శపితమైంది నీలో కొనసాగుతుందో దాన్ని నువ్వు తీసేసుకుంటే యెహోవా ఆత్మ, యేసయ్య పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొస్తుంది. లేకపోతే అడ్డుపడతా ఉంటాయి. శపితమైంది నువ్వు తీసేసుకోవాలి. ఆకానుగాడు ఆశపడి చేర్చుకున్నాడు గుడారంలోకి. శపితమైంది దాన్ని గుడారంలోకి తెచ్చుకున్నాడు. శపితమైన దాన్ని గుడారంలో తెచ్చి ఈడు చచ్చేది కాక ఇంటి వాళ్ళందరికీ శాపం తెచ్చాడు.
దైవిక భయం ఉంటే శాపగ్రస్తమైంది నీలో లేకుండా చూసుకో. శాపగ్రస్తమైన క్రియలు నీలో లేకుండా చూసుకో. ఎందుకంటే నీవు పరిశుద్ధపరచబడిన బిడ్డవి, నీలోకి అపరిశుద్ధత రాకూడదు. హల్లెలూయా. దైవిక భయం ఉందా ఆకానికి? ఉంటే చేస్తాడా పని? ఈరోజు మీరు ప్రేమపూర్వకంగా ఈ వాక్యాన్ని నేను తీసుకోమని నేను చెప్పట్లా, హెచ్చరికగానే తీసుకోండి. పాపం వలన వచ్చు జీతం మరణం, కానీ క్రీస్తు యేసు కృపలో నిత్య జీవం. ఒప్పుకొని విడిచిపెడితే నిత్య జీవం. యేసును అంగీకరించి కూడా ఇంకా 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 లోకం మీద ఆశలు, వాటి మీద కోరికలు, ఆశలు చంపుకుంటేనే కదా ముందు మన దేవుళ్ళు ఎదిగేది. నీకు ఇప్పుడు దేవుడే దిక్కు అన్నిటికీ. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకో దిక్కు లేదని తెలుసు కదా. మరి ఆయన్ని ఆశ్రయించకపోతే ఏ దిక్కును పోతావు నువ్వు? ఇప్పుడు దిక్కు దేవుడే అన్నావు, మరి ఏ దిక్కు పోతావు? మీరంతా కూడా ఒక మాట ఆలోచన, మీలో, మనలో, నాలో, మీలో దైవిక భయం ఉందా? దైవిక రోషం ఉందా? ఉంటే మనం దేవుని కొరకు ఎంతవరకు నిలబడుతున్నాం పరీక్ష చేసుకోండి. ఇంకా చాలా ఉంది వాక్యం. శనివారం ఉపవాస ప్రార్థనలు కూడా చెప్తాను. అందరూ వాక్యం అంటే ఆశ కలిగిన వారు, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన అంటే ఆశ కలిగిన వారు, దేవుని ఆత్మ నా మీద ఉండాలి, నేను ఎదగాలి అని కోరుకునేవాడు. నేను ఇప్పుడు చెప్పిన ఈ వాక్యం కూడా ఎదిగిన వాళ్ళకే, అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళకి అర్థమై సాగుతుంది. ఇది కాస్త ఎదిగిన వాళ్ళకి అర్థమవుతుంది. దైవిక భయం మీలో ఉంటే మీరు దేవుని కొరకు నిలబడండి. ఎన్ని దినాలైంది సార్ అసలు కన్నీరు గాచి, మీరు కన్నీరు గాచి ప్రార్థన చేసి ఎన్ని దినాలైంది? దైవిక భయం మనలోకి రావాలి, దైవిక రోషం మనలో ఉండాలి. అప్పుడు దేవుని కొరకు మనం నిలబడగలుగుతాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ గల పరిశుద్ధ తండ్రి, వచ్చిన సంఘాన్ని బిడ్డలను ఆశీర్వదించండి.